హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వేగం. ఈరోజు మనం అంగం మీద ఉన్నటువంటి నరాల్లో రక్త ప్రసరణను వృద్ధి చేసి అంగాన్ని గట్టిపరచడానికి కావాల్సిన ఒక సులువైన అద్భుతంగా పనిచేసే చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఇంత ముందు కూడా చాలా రకమైనటువంటి చిట్కాలు చెప్పాను. అందులో భాగంగానే ఈ చిట్కా కూడా చాలా అద్భుతంగా అండ్ అందరికీ అందుబాటులో కూడా ఉంటుంది. అంత సులువుగా మనం దాని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ రిజల్ట్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ ఈ చిట్కా ఉపయోగించుకునే వాళ్ళు ముఖ్యంగా హస్తప్రయోగం వల్ల అంగం పైన ఉన్న నరాలకు కలిగే ఇబ్బందిని తగ్గించడానికి ఈ చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్తూనే ఉంటాను, మేము ఇచ్చే మెడిసిన్స్లలో ఏవైతే ఉపయోగిస్తూ ఉంటామో వాటిని మీకు విడిగా కూడా ఎలా వాడుకోవాలి అన్న దాని గురించి నేను క్లియర్గా చెప్తూ ఉంటాను. ఎందుకంటే అందరూ కూడా అన్ని పర్చేస్ చేయలేరు కాబట్టి చేయలేని వాళ్ళు ఇంట్లో చేసుకుంటారనే ఉద్దేశం కొద్దీ నేను చెప్తూ ఉంటాను. మేము దాదాపుగా 100 రకాలైన వ్యాధులకు పైగా మేము ట్రీట్మెంట్ చేస్తుంటాము. మేము తయారు చేసే ఇలాంటి ఆయిల్లలో సుమారుగా 20 నుంచి 30 రకాలైన మూలికలు ఉపయోగిస్తాం. బట్ అన్ని మూలికలు మీరు దాని క్రమ ప్రకారం అంటే వాటి యొక్క పవర్ ని బట్టి వాటి యొక్క క్వాంటిటీని ఎంత వేయాలన్న దాని గురించి మాకు తెలుసు. అవన్నీ మీకు చెప్పలేము కాబట్టి మీకు మాత్రమే అందుబాటులో ఉండి అవి ఉపయోగపడే విధంగా ఉండి ఇంట్లో చేసుకునే వాటిని మాత్రమే నేను మీకు చెప్తూ ఉంటాను. అందులో భాగంగానే ఈ రోజు కూడా మీకు అదే చిట్కా చెప్తున్నానండి. దీనికి కావాల్సిందల్లా మీకు ఆల్రెడీ అందరికీ అందుబాటులో ఉండేది నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె దాదాపు అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో దొరుకుతుంది. ఒక 100 గ్రాముల నువ్వుల నూనె తీసుకోండి. దీంతో పాటు ఆముదం పప్పు, ఆముదం గింజలు అయితే దాదాపు అందరికీ అందుబాటులో ఉంటాయండి. ఆ ఆముదం గింజల్ని కచ్చపచ్చ పగలగొట్టి కూడా ఉపయోగించుకోవచ్చు. ఆముదం పప్పు కూడా మనకు ఆయుర్వేదిక షాపులలో కానివ్వండి లేదంటే చౌదపుర దుకాణాలు కూడా లభిస్తూ ఉంటుంది. ఆముదం గింజలైనా సరే తెచ్చుకోండి, ఓకేనా. ఆముదం ఆయిల్ వాడకండి, ఓకేనా. ఆముదం గింజలైనా తీసుకొచ్చి వాటి పలుకులు అంటే పైన పొచ్చు తీసేసి లోపల ఉన్నటువంటి పప్పును ఈ నువ్వుల నూనెలో వేయండి, లేదంటే కచ్చపచ్చగా దంచి కూడా ఈ నువ్వుల నూనెలో వేయండి. ఒక 100 గ్రాముల ఈ నువ్వుల నూనెలో ఒక 50 గ్రాముల ఈ ఆముదం వేయండి, ఓకేనా. 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనెలో ఒక 50 గ్రాముల ఈ ఆముదం పప్పు వేసి నిదానంగా మరగనివ్వండి. నిదానంగా మరిగిన తర్వాత పప్పు అంతా నల్లగా అవుతుంది. అయిపోయిన తర్వాత దాన్ని మరిగి అయిపోయే సందర్భాలలో దీనిలో ఒక 10 నుంచి 20 గ్రాముల ముద్ద కర్పూరం లభిస్తుందండి. ముద్ద కర్పూరం అనేది మనకు అన్ని రకాల ఇప్పుడు ఈ పూజా సామాన్లు అమ్మే వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంటుంది, ముద్దలాగా ఉంటుంది కదా. ఈ ముద్ద కర్పూరాన్ని అంత మనం ఇంకా బంద్ చేద్దామన్న సమయంలో ఒక 10 నుంచి 20 గ్రాముల ముద్ద కర్పూరాన్ని అందులో వేసేస్తే అది మంచిగా అందులో కరిగిపోతుంది. దాన్ని వడబోసుకొని ఒక సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం పూట అదేవిధంగా రాత్రి పూట 2 పూటల దాన్ని వాడేటప్పుడు ఒక చిన్న బౌల్లో తీసుకొని దాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని అంగం మీద రాసి అంగం మీద మంచిగా ఇలా మసాజ్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ మంచిగా ఇలా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా కనుక మీరు ఉపయోగించినట్లయితే అంగం మీద హస్తప్రయోగం వల్ల కానివ్వండి, మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి, అంగంలో చేరేటువంటి చెడు నీరు కానివ్వండి, నరాలలో ఉన్న బలహీనతలు కానివ్వండి, బ్లడ్ క్లాట్స్ కానివ్వండి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి కానివ్వండి, ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మళ్ళీ ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను చెప్పాను. అన్ని చిట్కాలు కూడా చాలా ఫలితాలను అందిస్తుంటాయి. అదేవిధంగా ఈ చిట్కా కూడా మంచి ఫలితాన్ని మీకు అందిస్తుంది. అండ్ మీరు దీన్ని వాడుకునేటప్పుడు రెగ్యులర్ గా డైలీ 2 డేస్ మరి గట్టిగా నొక్కకుండా మీడియంగా మసాజ్ చేసుకోండి, సరిపోతుంది. అయినా కూడా ఒకవేళ సమస్య అధికంగా ఉంది, ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఇంటర్నల్ గా కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. అంటే నరాల బలహీనతలు కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, లేదా మరే ఇతర కారణాలన్నా కూడా కావచ్చు. ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు మనం కేవలం పైన అంగం పైన పూతగా రాయడం వల్ల లోపల ఉన్నటువంటి సమస్య అయితే క్యూర్ కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అలాంటివి ఉంటే కనుక మీరు టెస్టులు టోటల్ కానివ్వండి ఇలాంటి కొన్ని టెస్టులు చేయించుకొని ఒకవేళ హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ ఉన్నా లేదా కొన్ని టెస్టులలో ఈ నరాల బలహీనతలు కూడా తెలియవండి. నరాల బలహీనతకు సంబంధించినటువంటి ఏ టెస్టులు ఉండవు. అలాంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక తప్పకుండా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఇలా ట్రై చేయండి. అయినా కూడా రిజల్ట్ రానప్పుడు ట్రీట్మెంట్కి రండి. దీనికి ఒకవేళ మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మేము అందిస్తాము. కింద స్కూల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీరు సంప్రదించవచ్చు, నన్ను డైరెక్ట్గా వచ్చి. అదేవిధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను క్లియర్ చేస్తాను. ఒకవేళ సమస్యలు ఉంటే దానికి సంబంధించిన సలహాలు ఇస్తాను, సూచనలు, అదేవిధంగా అవసరమైన మెడిసిన్స్ కూడా ఇస్తాము. ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే నాకు మీ సమస్యను తెలియజేసి కూడా మీరు మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మొదటి నుంచి మీకు అందిస్తూనే ఉన్నాము. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.